హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరు చూడడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఈరోజు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే, ఈరోజు చివరి రోజు అంటే మనకు ఈరోజు రాత్రి 12 గంటల వరకు సమయం ఉంటుంది. ఎస్బీఐ ఆటోమోటివ్ ఆపర్చునిటీస్ ఫండ్ అనమాట. సో కొత్త ఫండ్ అప్లై చేసుకోవడానికి ఈరోజు మనకు 12 గంటల వరకు, రాత్రి 12 గంటల వరకు మాత్రమే టైం ఉంటుంది. అంటే ₹10 యూనిట్ వాల్యూతో. తర్వాత లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత మళ్ళీ యూనిట్ అనేది వాల్యూ ఎన్ఏవిగా ఎవ్రీ డే డిక్లేర్ చేస్తారు. సో ఎన్ఏవి అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే ₹10 నుంచి అది మార్కెట్ ఏ విధంగా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట. ఎన్ఏవి అనేది ఒకవేళ ₹10 20 పైస్ కావచ్చు, ₹10 50 కావచ్చు, లేదంటే కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఈ మూమెంట్లో కొద్దిగా అటు ఇటు కూడా జరగచ్చు. ఏదేమైనా లాంగ్ టర్మ్లో మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మీకు అందరికీ తెలిసిందే. సో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ. ఈరోజు చివరి రోజు కాబట్టి మీరు మంచి అవకాశము, ఎవరైనా కానీ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకొని సిప్ కానీ లేదంటే లంసమ్ కానీ మీకు ఏది ఎట్లా అనుకూలమైతే అట్లా, మీ దగ్గర ఫండ్ ఏ విధంగా ఉందో మరి దాన్ని బట్టి మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో అయినా కూడా లేదంటే లంసమ్లో అయినా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనే వెబ్సైట్ లింక్ పూర్తిగా నేను మన డిస్క్రిప్షన్లో మీరు కింద చూసినట్లయితే ఉంటుంది. డైరెక్ట్ లింక్ ఓపెన్ చేస్తే మీరు మీ పాన్ డీటెయిల్స్ కొట్టినట్లయితే ఆ పాన్ డీటెయిల్స్ వ్యాలిడేషన్, కేవైసీ వ్యాలిడేషన్ ఉన్నట్లయితే మీరు వెంటనే మీరు లాగిన్ అయిపోయి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని మీరు మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా తీసుకుంటుంది, ఫోన్పే ద్వారా కూడా తీసుకుంటుంది. బట్ అయితే ఎక్కువ మటుకు నెట్ బ్యాంకింగే ప్రిఫర్ చేయండి, ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సో మీకు డైరెక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కానీ మిస్ అయితే దయచేసి మీరు చేసుకోండి. మీరు నేరుగా మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్కి డైరెక్ట్ అయిపోతుంది. నేను డైరెక్ట్ ఆ లింకే నేను పెట్టాను. చాలామంది చేసుకున్నారు కూడా, చాలామంది ఓపెన్ చేసి చేసుకున్నారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా ఎవరైనా కానీ ఉంటే వాళ్ళ కోసం ఒక వీడియో చేద్దామనేసి నేను చేస్తున్నాను. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే అందరికీ మనకి ఎంతో నమ్మకమైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ. మిస్ చేసుకోవద్దండి. ఇంకా లాంచ్ అయిన తర్వాత కూడా మీరు చేసుకోవచ్చు. అంటే సపోజ్ ఇదే లింక్ని బేస్ చేసుకొని మీరు లాంచ్ అయిన తర్వాత ఫండ్ సెలెక్ట్ చేసుకొని, సో ఇదే లింకే ఉంటుంది. ఫండ్ అనేది మీరు ఏ ఫండ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు పాన్ నెంబర్ కొట్టిన వెంటనే మీకు చూపిస్తాయి అనమాట. పోర్ట్ఫోలియో జనరేషన్ అడుగుతుంది. ఫస్ట్ పోర్ట్ఫోలియో జనరేట్ చేసుకోండి. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ మీకు ఏ కావాలి లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు లాంచ్ అయిన ఫండే, అంటే ఇప్పుడు లాంచ్ కాబోయే ఫండ్ ఈ ఎస్బీఐ ఫండ్ మనకు ఒక 4-5 రోజులు, ఒక 1 వీక్ అట్లా పడుతుంది లాంచ్ కావడానికి. అంటే 15 రోజులు టైం ఉంటుంది. దాంట్లో ఎప్పుడైనా లాంచ్ కావచ్చు. లాంచ్ అయిన వెంటనే మీకు ఆల్రెడీ పర్చేజ్ చేసింటే మీకు యూనిట్స్ అలాట్ అయిపోతాయి. మీరు ఇన్వెస్ట్ చేసింటే 31 లోపు, అంటే మే 31 లోపు మీరు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి యూనిట్స్ అలాట్ అయితే మీరు మే 31 లోపల అలా ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళకి ఆ రోజు లాంచ్ అయిన రోజు మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, లాంచ్ అయిన రోజు నేను ఒక వీడియో చేస్తాను. సో సేమ్ అదే లింక్ అలాగే ఇస్తాము, అదే లింకే వాడుకోండి. ఆ లింక్ ద్వారానే మీరు అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. సిప్ అయితే మీరు ఎప్పుడైనా ప్రాబ్లం లేదు. మీరు ఈరోజు అప్లై చేస్తే ₹10 యూనిట్ వాల్యూకి ఫస్ట్ ఈఎంఐ మీకు ఈరోజే కటింగ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు ఫస్ట్ వీక్లో ఈఎంఐ పెట్టుకోవచ్చు. అంటే రేపటి నుంచి కట్ కావచ్చు అని పెట్టుకోవచ్చు. అంటే మీ కన్వీనియంట్ అనమాట. ఓకే, బట్ సిప్ అయితే మీకు లాంగ్ టర్మ్లో మీకు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది కాబట్టి అది సపరేట్ రిటర్న్స్ వస్తుంది. సో లంసమ్ వచ్చేసి యూనిట్ వాల్యూ పెరిగే కొద్దీ మీరు ఈరోజు ఎంత అమౌంట్ పెట్టారో అంత అమౌంట్కి అప్రిషియేషన్ యాడ్ అవుతా వెళ్ళిపోతుంది అనమాట. యూనిట్ వాల్యూ పెరుగుతా వెళ్ళిపోతుంది కాబట్టి దాని రిటర్న్ సపరేట్ ఉంటుంది అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే ఎంతోమందికి ఈ వీడియో షేర్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.